హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే రవితేజ మాస్ మహారాజా సినిమా ఈగల్ సినిమా చూసి వచ్చాను. సినిమా ఎలా ఉంది ఏంటి ఇవన్నీ మనం ఒకసారి విశ్లేషించుకుందాం. రవితేజ అంటేనే ఊర మాస్ సినిమా ఎలా ఉండాలో, మాస్ ఫార్ములా ఎలా ఉండాలో డిసైడ్ చేసే సినిమా ఇది. ఖచ్చితంగా 100కి 100% కాదు, 100కి 1000% ఇది పూర్తి యాక్షన్ మాస్ ఫిలిం. రవితేజ సినిమాలో యాక్షన్ చింపి పెట్టేశాడు. ఈ రవితేజ ఈ సినిమాలో ప్రతి సీన్లో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, ఆ సీన్లో బిల్డప్స్ కానీ, ఎమోషన్స్ కానీ హీరో ఇంట్రడక్షన్ సీన్లా ఉంటుంది. అంటే ఒక సినిమాకు 60 సీన్లు ఉంటే దగ్గర 55 సీన్లు హీరో ఇంట్రడక్షన్ సీన్ లాగానే ఉంటుంది. ప్రతి సీను బిల్డప్పే. కథ ప్రారంభం కానించి ఎండింగ్ వరకు ప్రతిదీ హీరో బిల్డప్, ఎమోషనల్ క్యారింగ్, సినిమాని పక్కకు ఆలోచన వెళ్ళనీయకుండా ఒకే ట్రాక్లో వెళ్ళడం. సినిమా అత్యంతం కూడా భయంకరమైనటువంటి సస్పెన్స్ ఉంటుంది. ప్రతి సన్నివేశం, ప్రతి సీను సస్పెన్సే ఉంటుంది. మనం సహజంగా సినిమా చూస్తున్నప్పుడు సినిమా ఫార్మ్ లేదంటే ఒక 2-3 సీన్లు క్యాజువల్గా ఉంటాయి. ఆ తర్వాత ఏదో ఒక చిన్న ప్రాబ్లం రాగానే హీరో ఇంట్రడక్షన్ అవడం, హీరో ఇంట్రడక్షన్ అయిపోకుండా హై రేంజ్ బిల్డప్. ఒక మాస్ హీరో అయితే హై రేంజ్ బిల్డప్. ఆ తర్వాత 1-2 సీన్స్ హీరోయిన్ కలవడాలు, తర్వాత హీరోకి ఏదో ఒక టాస్క్ ఇవ్వడం, ఆ టాస్క్ నుంచి ఎలా ఫీల్ అవుతాడు, ఇదే సినిమా కథాంశం. కానీ ఈ ఈక్వేషన్ ప్రతి సీన్లో ఉంటుంది. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ప్రతి సన్నివేశం హీరో ఇంట్రడక్షన్ లానే ఉంటుంది. సినిమా క్షుప్తంగా చెప్పాలంటే హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ జర్నలిస్ట్గా తన కథ చెప్పడాన్ని ప్రారంభిస్తుంది. ఆమె అసలు ఏంది, అసలు ఎవరు ఈయన, ఈగలెవరు, సహదేవ్ ఎవరు, ఇది ఏంటో తెలుసుకోవాలి ఉత్సాహంతో బయలుదేరుతుంది. ఇది సినిమా ఒక కోణంలో చూపిస్తే హీరో రైతులు పత్తికి విలువ ఇవ్వాలి, పత్తి వ్యాపారానికి, పత్తికి రైతుకు పండించిన పంటకు, కాటన్కు విలువ ఇవ్వాలంటే చెప్పుకుంటూనే ఇంకోవైపు దేశ సమస్య అయినటువంటి, ప్రపంచ సమస్య అయినటువంటి వెపన్స్ గురించి, ఆ వెపన్స్ని ఏ విధంగా చేశాడు హీరో అంతా కూడా, ఆ వెపన్స్ ఏ విధంగా క్రోడీకరించారు, ఎక్కడ అండర్ వరల్డ్లో ఎక్కడైనా వెపన్స్ ఎక్కడ అమ్ముతున్నా, ఎక్కడ డీల్ జరుగుతున్నా తీసుకొచ్చి దాచేయడం. ఇది సినిమాలో సంక్షిప్తమైనటువంటి విషయం. అయితే అసలు ఏంటి, ఒక ఊరిలో పత్తి పండించేటువంటి తలకోన అన్న సీమ కొండ మీద ఒక హీరో విధ్వంసం జరిగిపోతుంది. దాని గురించి ఏంటి తెలుసుకుందామని ఉత్సాహంతో కథ ప్రారంభమవుతుంది. అనుపమ పరమేశ్వర్ జర్నలిస్ట్గా కథని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తూ ప్రజెంటేషన్ ఉంటుంది. అయితే జనరల్గా ఏంది, ఆ కొండ మీద ఏం జరిగింది ఆ రోజు రాత్రి, మార్గశిర రాత్రి, మాధ్యమం అర్ధరాత్రిలో ఏం జరిగింది, ఇక్కడ డైలాగ్స్ కూడా అద్భుతమైనట్టు ఉంటాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది ఒక హైప్ క్రియేట్ చేస్తుంది. ఆమె ఢిల్లీ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ తర్వాత ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ లోకల్లో కోనసీమకి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్లో ఆ ఇన్స్పెక్టర్ ఇచ్చేది, ఊరి సర్పంచ్ ఇచ్చేది, అక్కడ కామెడీ ఆర్టిస్ట్ మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పే సీన్స్, ప్రతి సీన్లో ఒక్కొక్కరిని కలుస్తూ ఉంటే ప్రతి సన్నివేశం హీరో మొదటి నుంచి కూడా అనుపమ పరమేశ్వరి ఒక్కొక్క క్యారెక్టర్ దగ్గరికి వెళ్తాం కొద్దీ 5 క్యారెక్టర్ దగ్గరికి వెళ్తుంది. 5 ఇంట్రడక్షన్ సీన్స్ ఉంటాయి. సినిమా మొత్తం ఇంట్రడక్షన్ సీన్ లానే ఉంటుంది. ఒకవేళ ఇది మాత్రం మెగాస్టార్ బడి ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా ఉండేదేమో. అట్లని నేను రవితేజను తక్కువ చేసి చూపించట్లేదు కానీ చెప్పడం కానీ జరగట్లేదు. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో రవితేజని చూపించారు. ప్రతి సన్నివేశం, ప్రతిదీ ఇంట్రడక్షన్ సీనే. 60 సీన్లు ఉంటే 55 ఇంట్రడక్షన్ ఉంటుంది. మొత్తం మీద కథ మాత్రం, స్క్రీన్ ప్లే మాత్రం హీరో ఒక్కొక్క సన్నివేశాన్ని, డైరెక్టర్ గారు, రైటర్ గారు ఒక్కొక్క సన్నివేశాన్ని, ఒక్కొక్క సీన్ని చాలా జాగ్రత్తగా చెక్కినట్టుగా స్క్రీన్ ప్లే చేసినట్టుగా డైలాగ్ కూడా ఆచితూచి డైలాగులు రాశారు. అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. ఈ సినిమాకు ప్లస్ ఏంటంటే అద్భుతమైన స్క్రీన్ ప్లే తో పాటు అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క డైలాగ్ చెప్తాను ఒక్కొక్కటి. హీరోని ఎలివేట్ చేసేటప్పుడు కానీ, హీరో ఇంట్రడక్షన్ ఆయన తత్వాన్ని చెప్పేటప్పుడు వాడు కనపడడు కానీ మొత్తం వ్యాపించి ఉంటాడు. అంతర్యామి, ఒక దేవుడు, ఒక భగవంతుడులా. అంటే మన భగవంతుడికి తెలుసు అహింస పెచ్చురిల్లినప్పుడు ఈ యుగంలో ఎక్కడైనా సరే అధర్మం వర్ధిల్లుతున్నప్పుడు భగవంతుడు వచ్చి అందరిని రక్షిస్తాడన్నట్టుగా ఈ సినిమాలో ఆయన హీరోని కూడా ఒక దేవునిలా వ్యాపించి ఉంటాడు కానీ కనపడడు అంటూ హీరో గురించి ఎలివేషన్ చేసే డైలాగ్స్ ఇట్లా చూసుకుంటూ ప్రతి డైలాగ్ కూడా ఈయన ఒక విభత్సం, విధ్వంసకం అంటూ, ఆయన ఒక యుద్ధం అంటూ చెప్పే డైలాగులు అన్నీ కూడా హీరో ఎలివేట్ చేస్తుంది. ఫస్ట్ నుంచి చివరి వరకు సినిమా మొత్తం భయంకరంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు
రోమాలు నిక్కబొడుస్తాయి. ఎందుకంటే హీరో ఈ ప్రతి సన్నివేశం ఎక్కడ చూసినా ఫైటింగ్ సన్నివేశం చూసినా ప్రతిదీ కూడా ఒక హీరో ఇంట్రడక్షన్ లా ఉంటుంది, లేదా క్లైమాక్స్ సీన్ లా ఉంటుంది. అట్లా 55 సీన్లు 60 సీన్లు అంతా అలాగే ఉంది. ఇకపోతే ఇంకో కోణంలో చెప్పాలంటే సినిమా విధానం ఎలా ఉంది మొత్తంగా సంక్షిప్తంగా చెప్పాలి అంటే మరోసారి ఒక హీరో ఒక కిరాయి సుపారీ పని తీసుకొని ఏదైనా స్మగ్లింగ్ కానీ ఆయుధాలు కానీ ఏదైనా కిరాయి పని చేసేటువంటి హీరో అనుకోకుండా ఆయుధాల స్మగ్లింగ్ వీటిలో తాను ఒక కుటుంబంలో ఒక నష్టాన్ని ఎదురు చూస్తాడు. అది హీరోయిన్ తన భార్య చనిపోవడాన్ని, దాని ద్వారా ఆయుధాలన్నీ కూడా సేకరిస్తూ ఆయుధాలని లేకుండా చెయ్యాలంటూ అతనికి చేసేటువంటి ఒక మిషన్ ఏదైతే ఉందో అది సినిమా కథాంశం. మరి ఈ మిషన్ ఇతను హీరో అంతా కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో అండర్ వరల్డ్లో జరిగేటువంటి ఈ ఆయుధాల మార్పిడి అంతా కూడా తాను హైజాక్ చేసి తీసుకొస్తూ ఉంటాడు. ఈ తీసుకొచ్చిన ఆయుధాలను ఏం చేశాడు అనేది సినిమా మొత్తం మీద డైలాగ్. ఈ సినిమా ప్లస్ హీరో రవితేజ సినిమా డైలాగ్స్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే మొత్తం మీద ఫుల్ అసెట్ ఊరా మాస్ ఉంది. 100% ఇది సక్సెస్. ఫిలిం 100% సక్సెస్. ఈ సినిమా యుద్ధ బీభత్స భయానక విధ్వంసంగా ఎట్లుంటుందో అట్లా ఉంటుంది ఈ రవితేజ యాక్షన్. మొత్తం మీద సూపర్ డూపర్ హిట్. ఇది అన్ని సెంటర్లో ఖచ్చితంగా 100 days అవుతుంది. మనం చూద్దాం. ఇంకా మళ్ళీ వివరంగా మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం.